వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్లోని ప్రాంతాలు వాటికి ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి? A1 బేగంపేట. 6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బషీర్ ఉన్నీసా బేగంను ఉమ్రా నమీర్కు ఇచ్చి పెళ్లి చేశాడు. కూతురికి కట్నం కింద ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నీసా బేగం పేరు మీదుగా బేగంపేట అని పేరు వచ్చింది. B2 చార్మినార్. కులీ కుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణగా 4 స్తంభాలు. ఉర్దూలో చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు. వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వచ్చింది. 3 సికింద్రాబాద్. 3వ నిజాం సికిందర్ జా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది. అంతకుముందు సికింద్రాబాద్ని లష్కర్ అని పిలిచేవారు. 4 ఖైరదాబాద్. ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరదాబాద్గా మారింది. 5 శంషాబాద్. షమ్స్ ఉల్ ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వచ్చింది. షమ్స్ అంటే సూర్యుడు. దీని అర్థం ప్రభువుల యందు సూర్యుడు లాంటి వాడని. ఈ బిరుదు నవాబ్ మొయినుద్ దౌలాద్ బహదూర్కు కలదు. 6 నాంపల్లె. నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్కు నెక్నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెక్నాంపల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది. 7 హిమాయత్ నగర్. 1933లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ అసఫ్జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది. 8 అబిడ్స్. 6వ నిజాం కాలంలో అల్బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదు వ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్ట్ అబిడ్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినప్పటికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిరపడిపోయింది. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్త అబిడ్స్గా మారిపోయింది. 9 సోమాజిగూడ. నిజాం కాలంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారైన సోనాజీకి కొన్ని భూములుండేవి. సోనాజీ కాస్త సోమాజీ అయింది. గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్థం. రెండు కలిపి సోమాజిగూడ అయింది. 10 మాసబ్ ట్యాంక్. 6వ కుతుబ్ షా భార్య హయత్ బక్షి బేగంను మాసహెబా అని పిలిచేవారు. మాసహెబా పల్లె భూములకు తాగునీరివ్వడానికి ఒక ట్యాంక్ నిర్మించింది. ఆ ట్యాంక్ పేరు మాసహెబా తలాబ్ అని పిలిచేవారు. చివరికి ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది. 11 హైదరాబాద్. కులీ కుతుబ్ షా భార్య భాగమతి వివాహం తర్వాత తన పేరుని హైదర్ మహల్గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైదరా నగరం అని అర్థం. తర్వాత ఆ పేరు మీద హైదరాబాద్గా మారింది. 12 మలక్పేట్. గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకూబ్ పేరు మీదుగా ఈ ప్రదేశానికి మలక్పేట్ అనే పేరు వచ్చింది. 13 బషీర్బాగ్. బసిరుద్దౌలాకు హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది. బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్బాగ్ అనే పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్థం. 14 ఫలక్నుమా. ఫలక్ అంటే ఆకాశం, నామా అంటే అద్దం. ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్నమా అని పేరు పెట్టారు. ఫలక్నమా కాస్త ఫలక్నుమా అయింది. 15 సరూర్ నగర్. 2వ నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తుజా బహదూర్ భార్య సరూర్ అఫ్జాబాయికి చార్మినార్కు 4 మైళ్ళ దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరు మీదనే స్థిరపడింది. 16 లంగర్ హౌస్. గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్ హౌస్గా మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు. 17 చంచల్గూడ. చిచ్లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చంచల్గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు. 18 కార్వాన్. ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని స్థానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు ముత్యాల వ్యాపారస్తులు సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్. 19 కవాడిగూడ. ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకొని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడిల గూడెం అని పిలిచేవారు. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది. 20 దోమలగూడ. దోమలగూడ అసలు పేరు దోమల్గూడ. పూర్వం 2 మల్లయోధులు అక్కడ ఉండేవారు. వారి పేరు మీదనే ఆ ఏరియాను దోమల్గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది. 21 బేగం బజార్. హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందా బేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజార్గా నిలిచిపోయింది. 22 అఫ్జల్ గంజ్. 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్గా మారింది.
23 హైదర్గూడ. మొదటి తాలూక్దార్ హైదర్ అలీ పేరుతో హైదర్గూడ ఏర్పడింది. 24 తార్నాక. తార్నాక అసలు పేరు తార్ నాకా. తార్ అంటే ముళ్ళ కంచె, నాకా అంటే పోలీస్ అవుట్ పోస్ట్. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్ళ కంచె, ముందు ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది. 25 శాలిబండ. శాలిబండ అసలు పేరు షా అలీ బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు. కాలక్రమంలో అది శాలిబండగా మారింది. 26 హబ్సీగూడ. నిజాం అశ్విక దళంలో అస్బినియన్స్ అనే నిగ్రో జాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్ళంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకొని ఉండేవాళ్ళు. అస్బినియన్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు. 27 మదీనా. ధర్మదాత ఖాన్ బహదూర్ అలావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన 3 అంతస్తుల భవనం వల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది. 28 చిక్కడపల్లి. చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్పల్లి. చిక్కడ్ అంటే మరాఠీలో బురద. ట్యాంక్ బండ్ పరివాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది. బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడపల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది. 29 నౌబత్ పహాడ్. నిజాం కాలంలో నౌబత్ పహాడ్పై నగరాలు మోగించి ప్రజలకు ఫర్మానాత్ చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు, పహాడ్ అంటే గుట్ట. నగరాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది. 30 బాగ్లింగంపల్లి. గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా మార్నింగ్ వాక్ చేయడానికి ట్యాంక్ బండ్ పరివాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగుండటం వల్ల ఆ ఏరియాను బాగ్లింగంపల్లి అంటున్నారు. 31 అడిక్మెట్. అడిక్మెట్ అసలు పేరు అధిక మెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్మెట్గా మారిపోయింది. 32 మీరాలం మండి. సికిందర్ షా హయాంలో పనిచేసిన మీర్ అలం అనే మంత్రి స్మారకార్థం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయల తోట కూడా ఉండేది. దాన్ని మీరాలం మండి అనేవారు. ఇప్పటికీ మీరాలం మండి మార్కెట్ ఫేమస్. 33 బార్కాస్. నిజాం సైన్యంలో అరేబియన్ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్ళంతా చాంద్రాయణ గుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకొని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పుడు బార్కాస్ అని పిలుస్తున్నారు. 34 తాడ్బండ్. తాడ్బండ్ అసలు పేరు తాడ్ బన్. తాడు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్ బండ్గా మారిపోయింది. 35 ఎర్రమంజిల్. ఎర్రమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్గా స్థిరపడింది. 6వ నిజాం కాలంలో ఆ ప్యాలెస్ని రాయల్ బ్యాంక్వెట్ హాల్గా వాడేవారు. 36 కాచిగూడ. కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అని పేరు వచ్చింది. 37 లాడ్ బజార్. మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతులకు మగ సంతానం లేకపోవడంతో కూతురు హయత్ బక్షి బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్ బజార్ లాడ్లీ అనే పేరు మీదనే స్థిరపడింది. 38 ముషీరాబాద్. హుసేన్ సాగర్కు తూర్పున కొంత భూమిని ముషీరుల్ ముల్క్ అనే నవాబ్కు రెండో నిజాం కానుకగా ఇచ్చాడు. 1785 ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్ గార్డెన్ నిర్మించాడు. ముషీరుల్ ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్గా స్థిరపడిపోయింది. 39 ఫతే మైదాన్. ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒక చోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్. ఇప్పుడు అక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు. 40 పబ్లిక్ గార్డెన్స్. పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్ ఏ ఆమ్ అని పిలిచేవారు. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు. ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్ ఏ ఆమ్ అన్నారు. ఇంగ్లీష్లో పాష్గా పబ్లిక్ గార్డెన్. 41 చాదర్ ఘాట్. మూసీ నుంచి డ్యాంలోకి ప్రవేశించే నీరుపై నుంచి చూస్తే చాదర్లా కనిపించదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరు వచ్చింది. 42 ఆస్మాన్ ఘాట్. 1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ షా బహదూర్ పేరు మీద ఆస్మాన్ ఘాట్ ఏర్పడింది. 43 ఉమ్దా బజార్. నవాబ్ నిజాం అలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు 1 మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది. 44 గౌలీగూడ. గౌలీ అంటే గొర్రెల కాపరి. వాళ్ళంతా ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ప్రాంతం గౌలీగూడగా స్థిరపడిపోయింది. 45 లల్లాగూడ. రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నీసా బేగం కోసం మౌలాలి సమీపంలో ఒక ప్యాలెస్ ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 46 సుల్తాన్ బజార్. 1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడే చౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. 7వ నిజాం అధికారంలోకి వచ్చాక ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు. 47 రికాబ్గంజ్.
రికాబ్గంజ్ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్గంజ్గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్సేల్ షాపింగ్ కాంప్లెక్స్. మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలిటరీ ఆఫీసర్లు ఉండేవారు. 48 డబీర్పురా. నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబీర్పురాలో ఉండేవి. డబీర్ అంటే పండితుడు అని అర్థం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. 49 అంబర్పేట. అంబర్ అంటే ఉద్దుల మేఘాలు అని అర్థం. పేట అంటే కాలనీ. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడు మేఘావృతమే ఉండేది. దాంతో అది అంబర్పేటగా స్థిరపడిపోయింది. 50 చాంద్రయాణగుట్ట. చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది. 51 చిలకలగూడ. చిలుకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలుకలగూడకు ఆ పేరు వచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫలం మండి మార్కెట్ మీద గుంపులు గుంపులుగా వచ్చి వాలి పళ్ళు తిని వెళ్ళేవి. 52 మంగళహాట్. మంగళహాట్ అసలు పేరు మంగళహత్. మంగళ్ అంటే మంగళవారం, హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళహత్ అని పిలిచేవారు. కాలక్రమంలో మంగళహట్గా మారిపోయింది. 53 సైదాబాద్. 1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారం. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు, తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు. 54 టప్పా చబుత్ర. టప్పా అంటే ఉద్దులు ఉత్తరం అని అర్థం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్ట్ ఆఫీసులు ఉండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్టువాడ జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పా చబుత్ర అని పిలుస్తున్నారు. 55 తుకారం గేట్. లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర తుకారం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి అడ్డగుట్ట నుంచి వచ్చే వాళ్ళంతా గేట్ కీపర్ తుకారం పేరునే ల్యాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారం గేట్గా మారిపోయింది. 56 యాకుత్పుర. హైదరాబాద్కు చార్మినార్ గుండెకాయ అయితే పాత బస్తీకి యాకుత్పుర గుండెకాయ. యాకుత్ అంటే నీలం రంగు రత్నం అని అర్థం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాకుత్పుర అని నవాబే నామకరణం చేశాడు.